హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేచురల్ గా ఇంట్లో చాలా సింపుల్ గా ఈ ప్యాక్ ని రెడీ చేసుకున్నామంటే మన హెయిర్ స్లోగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. 2 బీట్రూట్ చిన్నవి అయితే 2 బీట్రూట్ తీసుకొని ఇలా పైన తోలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అదే పెద్ద బీట్రూట్ అయితే ఒకటైతే సరిపోతుంది. స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక గిన్నెలో తీసుకున్నాక ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని 1 టీ స్పూన్ టీ పౌడర్ గాని కాఫీ పౌడర్ గాని వేసేసుకొని ఒక 15 నిమిషాలు బాగా దగ్గర పడే విధంగా వీటిని బాగా మరిగించుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ప్యాక్ ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి గాని లేకపోతే స్టీల్ గిన్నె గాని తీసేసుకొని తయారు చేసుకున్న డికాషన్ ని ఇందులో వడగట్టుకోవాలి. ఐరన్ అయితేనే ఇంకా మంచిది. ఒకవేళ ఐరన్ లేకపోయినా స్టీల్ గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు. ఆమ్లా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. గుంట కలగరాకు బ్రింగ్రాస్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఆమ్లా పౌడర్ గాని ఈ బ్రింగ్రాస్ పౌడర్ గాని జుట్టుకి బ్లాక్ చేయడానికి బాగా పనిచేస్తుంది. హెన్నా పౌడర్ గోరింటాకు పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది హెయిర్ కి. బ్లాక్ హెన్నా కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనం కలుపుకునేటప్పుడు బాగా ఉండలు కడుతుంది. ఇందులో మనకి వాటర్ తక్కువైతే చన్నీళ్ళు కానీ ఏ నీళ్ళు అయినా కలపకూడదు. డికాషన్ నీళ్లు మాత్రమే కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకున్నాక దీన్ని మనం 8 గంటలు అలాగే వదిలేయాలి. లేకపోతే ఈవినింగ్ టైంలో చేసేసుకొని నైట్ అంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనం ఐరన్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల మొత్తం బ్లాక్ గా అవుతుంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ స్టీల్ గిన్నెలో చేసుకున్నా కూడా మనకి బానే ఉంటుంది. ఇలా ఓవర్ నైట్ తర్వాత మూత తీసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక తల స్నానం చేసిన హెయిర్ కి మనం ఇది అప్లై చేసుకోవాలి. ఆయిల్ గా ఉన్న దాని మీద అప్లై చేస్తే పని చేయదు. అందుకని హెడ్ బాత్ చేసిన జుట్టుకి హెయిర్ కి మనం ఇది అప్లై చేసేసుకొని షాంపూ వాడకుండా తల స్నానం చేయాలి. చూసారా, నేను బ్రష్ తో పెట్టుకున్నా గానీ నా హ్యాండ్స్ కి ఈ ప్యాక్ కొంచెం అంటి ఎలా చేంజ్ అయ్యాయో. ఇలా మన హెయిర్ కి ఒక్కసారిగా బ్లాక్ గా రాకుండా స్లోగా పనిచేస్తుంది. కెమికల్స్ లేకుండా ఇలా నేచురల్ గా దొరికే పౌడర్స్ తో ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోండి. జుట్టుకి కూడా చాలా మంచిది. జుట్టు ఊడకుండా ఉంటుంది.